హైదరాబాద్ స్టేట్ ఆ పేరు వింటేనే ఘనమైన గతమంతా కళ్ల ముందు కదులుతుంది. దేశంలోనే సుసంపన్నమైన రాష్ట్రంలో అన్నీ అద్భుతాలే. ప్రపంచంలోనే ధనవంతులైన నిజాంల హయాంలో ప్రతిదీ ప్రత్యేకమే. నిజానికి అదో దేశం. బ్రిటిష్ వలసనీడకు దూరంగా ఎదిగిన ఆ రాజ్యంలో సొంత కరెన్సీ, సొంత పోస్టల్, సొంత ఎయిర్వేస్ అన్నీ స్వతంత్రమే. వీటికి తోడు మరో అరుదైన ఖ్యాతిని కూడా నిజాం స్టేట్ సొంతం చేసుకుంది. అదే సొంత రైల్వే. అవును, ఈ దేశంలో సొంత ధనంతో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం హైదరాబాద్ ఒక్కటే. హైదరాబాద్ స్టేట్ రైల్వేది 143 ఏండ్ల ఘన చరిత. స్వతంత్రానికి ముందు భారతదేశంలో ఉన్నదంతా బ్రిటిష్ రైల్వేనే. దాని పేరు గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే. కానీ ఒక్క హైదరాబాద్ రాష్ట్రంలో మాత్రం బ్రిటిష్ వాళ్లకు సంబంధం లేని సొంత రైల్వే. అదే నిజాం స్టేట్ రైల్వే. 1870లో పురుడు పోసుకున్నది ఆ సంస్థ. ఈ రైల్వేకు మరో రికార్డు కూడా ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేటు రైల్వే కూడా ఇదే. తెలంగాణలో ఇవాళ ఉన్న ప్రధాన లైన్లు, జంక్షన్లు, స్టేషన్లు అన్నీ నిజాంలు నిర్మించినవే. హైదరాబాద్ను ఉత్తర దక్షిణ భారతాలతో లింకు చేసే పనులన్నీ 19వ శతాబ్దంలోనే పూర్తయ్యాయి. 1951 నాటికి 2353 కిలోమీటర్ల పట్టాల్ని పరిచింది నిజాం రైల్వే. తర్వాత బ్రిటిష్ వాళ్లు హైదరాబాద్ను కలుపుతూ గ్రేట్ ఇండియన్ రైల్వేను వేయాలని ప్రతిపాదించారు. అందుకు నిజాం ఒప్పుకోలేదు. తన రాజ్యంలో బ్రిటిష్ చొరబాటును, ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. అయితే అభివృద్ధికి, ఆధునిక రైల్వే అవసరాన్ని గుర్తించిన నిజాం సర్కారు సొంత రైల్వేను నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ దేశ గొప్ప పాలకుల్లో ఒకడైన సాలార్జంగ్ నిజాం రైల్వేకు ప్రాణం పోశాడు. లండన్ మనీ మార్కెట్ నుంచి నేరుగా లోన్ తీసుకున్నారు. 6% గ్యారంటీ ఇచ్చి మరీ మూలధనాన్ని సేకరించారు. ఇండియన్ రూలర్స్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా లండన్ మనీ మార్కెట్ కు వెళ్లడం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. కర్ణాటకలో ఉన్న బ్రిటిష్ రైల్వే జంక్షన్ వాడీతో అనుసంధానం చేసేలా 1871లో సికింద్రాబాద్ వాడీ లైన్ పనులు మొదలయ్యాయి. 1874 అక్టోబర్ 8న స్టేట్ రైల్వే ట్రాక్ పై ట్రైను పరుగులు పెట్టింది. అదే రోజు ప్రారంభమైంది సికింద్రాబాద్ స్టేషన్. కీలకమైన హైదరాబాద్, కాజీపేట, బెజవాడ లైన్ కూడా 1891 నాటికే రెడీ అయింది. దాంతో మద్రాసు రాష్ట్రంతో నిజాం స్టేట్ కు దగ్గరి దారి కలిసింది. బొగ్గు రవాణా కోసం నల్ల బంగారు లోకం, సింగరేణి పుట్టినిల్లు ఇల్లందుకు కూడా అప్పట్లోనే ట్రాక్ వేశారు. 1891 నాటికి నిజాం స్టేట్ రైల్వే వేసిన బ్రాడ్ గేజ్ లైన్ 467 మైళ్లు. 1901 వచ్చేసరికి 391 మైళ్ల మీటర్ గేజ్ లైన్స్ ను నిర్మించారు. 1884లో నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వే కంపెనీగా రూపాంతరం చెందింది ఈ సంస్థ. తిరిగి 1930లో పూర్తిగా
హైదరాబాద్ స్టేట్ కంట్రోల్లోకి వచ్చింది. నిజాం స్టేట్ రైల్వేకు అనుబంధంగా మరో సంస్థ ఉండేది. అదే గోదావరి వ్యాలీ రైల్వే. మహారాష్ట్రలోని మన్మాడ్తో లింకు చేసే ఈ ప్రధాన లైన్ 1897లో మంజూరైంది. 3 ఏళ్లలో పనులన్నీ పూర్తయి 1900 సంవత్సరంలో హైదరాబాద్ మన్మాడ్ల మధ్య రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీని కలిపే మరో లైన్ కాజీపేట బలార్షా. అత్యంత కీలకమైన లైన్ పనులు 1921లో ప్రారంభమై దశలవారీగా వేగంగా పూర్తవుతూ వచ్చాయి. పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్ నగర్లను కనెక్ట్ చేస్తూ 1928 నాటికి సంపూర్ణంగా వినియోగంలోకి వచ్చింది ఈ మార్గం. సికింద్రాబాద్ గద్వాల్ లైన్ 117 మైళ్ల ఈ లైన్ 1914లో ప్రారంభమై 1916 నాటికే ఉపయోగంలోకి వచ్చింది. కారేపల్లి కొత్తగూడెం లైన్ 1925 నాటికి పనిచేయడం ప్రారంభించింది. ముద్ఖేడ్ ఆదిలాబాద్ లైన్ 1931లో వాడుకలోకి వచ్చింది. అట్లా హైదరాబాద్ నుంచి నలుదిక్కులా పరుచుకున్న పట్టాలన్నీ నిజాంల పుణ్యమే. హైదరాబాద్తో సహా జిల్లాల్లో ఉన్న స్టేషన్లన్నీ ఆనాడు నిర్మించినవే. నిజాం రైల్వేకు ఉన్న మరో స్పెషాలిటీ ఉమ్మడి రైలు రోడ్డు వ్యవస్థ. 1932 జూన్ 15న రోడ్డు రైల్వేను లింక్ చేస్తూ జాయింట్ సిస్టమ్ను తయారు చేశారు. దేశంలో అది తొలి ప్రయోగం. 1930లోనే మిచెల్ కార్కిక్ కమిటీ దేశంలో రోడ్డు రైలు రవాణా వ్యవస్థల్ని ఒకే సంస్థ నియంత్రణలో ఉంచాలని సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఈ సిఫారసును అమలు చేయడం సాధ్యం కాలేదు. హైదరాబాద్ స్టేట్ మాత్రం వెంటనే అమల్లో పెట్టి అద్భుత ఫలితాలను సాధించి మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నిజాం రైల్వే స్టేట్ను 1950లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెంట్రల్ రైల్వేలో కలిపేసింది. 1966 నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి మారిపోయింది. సమైక్య రాష్ట్రంలో అడుగు ముందుకు కదల్లేక అధ్వాన్నంగా తయారైంది.